నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఫినాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని, ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ను మోసం చేశారని, చీటింగ్ కేసులు ఉన్న నాని పోటీకి అనర్హుడు అని, ఆయన నామినేషన్ను తిరస్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. గర్భంలోనే బుద్దా వెంకన్న కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసినేని నాని చీటర్ 420 అని, అందుకే అనేక మందిని మోసం చేశాడన్నారు. నాని చీటర్ కాబట్టే చంద్రబాబు మెడపట్టి బయటకు గెంటేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఊసరవెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేసినేని నానిదని అన్నారు. 2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్కు ఓఐబీకి 30 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని రాశాడన్నారు. 5 ఏళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నీచ, నికృష్టుడు అనే పదాలకు నాని సరిపోతాడన్నారు. అప్పులు ఎగ్గొట్టినందుకు, కార్మికులను అన్యాయం చేసినందుకు నానిపై చీటింగ్ కేసు పెట్టారని అన్నారు. ఆస్తులు, అప్పులు రాసిన నాని ఈ కేసు విషయం అఫిడవిట్లో నాని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కేసినేని నాని విజయవాడకు పట్టిన దరిద్రం అన్నారు. కేసుల విషయం దాచిన కేసినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఆస్తులు అమ్మైనా అప్పులు కట్టాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కష్టంతో కేసినేని నాని ఎంపీ అయ్యాడన్నారు. చంద్రబాబు, సుజనా చౌదరి వెనుక తిరిగిన చరిత్ర మరచిపోవద్దని హితవు పలికారు. సుజనా చౌదరి తాతల కాలం నుంచి సుజనా కుటుంబం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నారని, కానీ స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారన్నారు. ఓటమి భయంతో చేతకాని వాళ్లే ఇలాంటి అనవసర అంశాలను వివాదం చేసి లబ్ధి పొందుతారన్నారు. నానికి ప్రజాసేవ కోసం కాదని, అప్పులోల నుంచి రక్షించుకునేందుకు ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుంటున్నాడని అన్నారు. ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన నాని వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నాడన్నారు. నానికి వాళ్ళ అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు. తమ్ముడు తనకు పోటీగా నిలబడితే చెల్లి కూడా తన ఛాయలకు రాలేదన్నారు. ఎవరి ద్వారా లబ్ధి, సాయం పొందుతాడో వారిని తిట్టడం నాని నైజమన్నారు. నాని ఒకప్పుడు సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగేవాడన్నారు. సుజనా ద్వారా నాని ఎంత సాయం పొందాడో తమకు తెలుసు అన్నారు.